హాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ అండి నా విజిల్ సర్వేని ఆదరించినందుకు. ఈరోజు మనం ఏవైతే ఫలితాలు చూస్తున్నామో అవి నా సర్వేకి అనుగుణంగానే రావడం అనేది నాకు ఆనందం కలిగించింది. చూడండి, గత వారం 10 రోజుల నుంచి నేను పెడుతూనే ఉన్నాను. అలాగే తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా రాబోతున్నాయో కూడా మనం ముందు చెప్పాం. అలాగే బీఆర్ఎస్ కూడా 2 ప్లేసుల్లో గట్టి పోటీ ఇస్తుంది, ఒక ప్లేస్ రావడానికి ఛాయిస్ అనేది ఉందని కూడా మనం చెప్పామన్నమాట. దాని దగ్గరగానే వచ్చింది. అయితే ఏపీలో మాత్రం దాదాపు మ్యాక్సిమం ఒక కేకే సర్వే మినహాయిస్తే మిగిలిన సర్వేలకు అన్నిటికీ కూడా అందనటువంటి ఫలితం అనేది మనం ఏపీలో మనం చూస్తున్నామండి. ఈ లెవెల్లో మార్పు నాకు తెలుసు, ఇంత కసిగా వచ్చి ఓటు వేశారు, అది అధికార పక్షానికి వ్యతిరేకంగానే అని అర్థమవుతూనే ఉంటుందండి, అది కామన్. అది కాకపోతే ఈ లెవెల్లో అని చెప్పి నేనైతే ఊహించలేదండి నిజంగానే నేను. తర్వాత ఏంటంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పాపం కన్నీరు పెట్టారో నాకు అనిపిస్తుంది ఆ రోజు నుంచే. అంటే వారి భార్యని తప్పుగా మాట్లాడినందుకు పాపం వారు బాధపడ్డారు. తర్వాత ఆ ఏజ్లో ఆయన జైలుకి వెళ్ళిన విధానాలు ఇవన్నీ కూడా ఆ రోజు నుంచే ప్రజల మైండ్లలో చాలా గట్టిగా బలమైనటువంటి వేవ్ అనేది స్టార్ట్ అయిందేమో అని నాకైతే అనిపించిందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అభివృద్ధి దిశగా ఏపీ అనేది పయనించాలి, ఉద్యోగ అవకాశాలు అని మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించే విధంగా ఉండాలి, పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, ఏపీ అన్నిట్లో కూడా టాప్ ఉండాలని చెప్పి ప్రజలు కోరుకోవడం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఏజ్లో కూడా 20 ఏళ్ళ యువకుల్లాగా పాపం ఆయన లాస్ట్ రోజు నాకు అనిపించింది, అసెంబ్లీలో వెళ్ళి స్పీకర్ ముందు చేతులు జోడించి ఆయన ఈ విధంగా నన్ను ఇంత దారుణమైన అవమానం చేశారు, నేను ఇక రాను, వస్తే సీఎంగానే వస్తానని చెప్పే విధానం అప్పుడు కూడా గేలి చేయడం అనేది పెద్ద వయసు కదండి. జనరల్గా తెలుగు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే పెద్దవాళ్ళని గౌరవించాలి. పెద్దవాడు కన్నీరు పెడుతుంటే నాకు సంబంధం లేకపోయినా నేను కానీ మీరు కానీ అయ్యో అని ముందుకెళ్తాం. అలాంటిదే అంతటా ఆయన పాపం చేతులు జోడించి స్పీకర్ గారి ముందు పెట్టడం, ఇవన్నీ కూడా బలంగా నాటుకున్నటువంటి అంశాలని అయితే భావిస్తున్నానండి. ఇవి కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ఇంకొకటి అండి, రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో చాలా పెద్ద లీడర్గా ఎమర్జ్ అవుతారు ఆయన. నేను ఎప్పుడు కూడా ఈ సర్వీస్లో ఏవైతే ఉన్నాయో కేంద్రం చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ సరే దానికి దగ్గరగా వస్తున్నాయో ఏదో కావచ్చు, కానీ ఇండియా కూటమి అనేది పుంజుకుంటుంది అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పానండి. దానికి అనుగుణంగానే ఈరోజు మన ఫలితాలు కూడా మనం చూడగలుగుతున్నాం అనమాట. అంటే దేశము మార్పు దిశగా వెళ్ళింది, రాష్ట్రం కూడా మార్పుల దిశగా వెళ్తున్నాయి. అలాగే మనం ఒరిస్సాలో కూడా చూసినట్లయితే బీజేపీ అధికారంలోకి రావడానికి ఆస్కారం అనేది కనిపిస్తుందండి. ఏదేమైనప్పటికీ తెలుగు ప్రజలు, తెలుగు ఓటర్లు అనేవాళ్ళు గెలిచారు. నాకు సహాయ సహకారం అందజేసినటువంటి పల్నాడు జిల్లాల నుంచి మిస్టర్ విహాన్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. నేను చాలా యువకుడు ఉత్సాహవంతులైనప్పటికీ ఈ సాయం కావాలంటే ముందుకొచ్చి సర్వీస్ చేయాలంటే చాలామంది సహాయ సహకారాలు తీసుకోవాలండి. అలాగే నాకు చాలామంది రెస్పాండ్ అయ్యారు. నేను వీడియోస్ కూడా చేశాను, ఏలూరులో చేశాను, దెందులూరులో చేసినప్పుడు, విజయవాడలో వెళ్ళినప్పుడు, జగ్గైపేటలో వెళ్ళినప్పుడు నాకైతే చాలా స్పష్టంగానే చెప్పానండి, కొన్ని జిల్లాలు స్వీప్ దిశగా ఉన్నాయని చెప్పి. కాకపోతే కేకే సర్వే అంత ఇదిగా నేను చెప్పలేకపోయాను. ఈ అధికార పార్టీకి దాదాపు 60 స్థానాలకు రావచ్చు అని చెప్పి కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఏదేమైనప్పటికీ నేను సర్వేని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ అండి. నేను ఎందుకు చేశానంటే నా స్వార్థం కాదండి, చదువు. ఎస్, ఐఎమ్ ఏ ప్రొఫెసర్ ఇన్ స్టాటిస్టిక్స్ అనమాట. స్టాటిస్టిక్స్లో మాకు సర్వే, ఎందుకంటే పాపులేషన్ మీన్ అని చెప్పి ఉంటుంది అనమాట. ప్రజలందరూ ఏ విధంగా అనుకుంటున్నారు, ఆ విధమైనటువంటి సర్వే తీసుకునే టెక్నిక్స్ అనేవి కొన్ని పట్టుకొని దానికి కోరిలేషన్ని ఇవన్నీ కూడా జడ్జ్ చేసుకుంటూ చేయడం అనేది జరిగింది. దానికి దగ్గరలోనే సర్వే అనేది వచ్చిందనమాట. థ్యాంక్ యూ వన్స్ అగైన్. చూస్తూనే ఉండండి వెంకట్ ప్రజెంట్స్ దానం. అలాగే ఈరోజు చర్చలో పాల్గొన్నటువంటి పల్నాడు జిల్లా నుంచి డాక్టర్ కమలాసరావు గారు, గొప్ప మానవతావాది, ప్రముఖ వైద్యులు, అలాగే వారు మంచి గాయకులు కూడా. వారు కూడా వారి అభిప్రాయాలు మనకి త్వరలోనే తెలియజేస్తారనమాట. అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విద్యా రంగంలో లేదా వైద్య రంగంలో ఏ విధమైనటువంటి మార్పులు ఇంకా మనం ఏ విధంగా చేయగలగాలి, దాని మీద వారి అభిప్రాయాన్ని కూడా తెలియచేయమని చెప్పి అయితే కోరుతున్నాను. వారు తెలియజేసినట్టయితే తప్పనిసరిగా నేను తెలియజేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్రజలే గెలిచారు, ఓటరే గెలిచారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. వెంకట్ ప్రజెంట్స్ దానం సైనింగ్ ఆఫ్ అండ్ స్టాపింగ్ ద సర్వే ఆల్సో.